దుండగులను వెంటనే అరెస్టు చేయాలి. నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది ఖాసింపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా న్యాయవాదులు మంగళవారం ఎన్టీఆర్ చౌరస్తాలో ధర్నా చౌక్ వద్ద మానవహారం న్యాయవాదులు నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఘటనపై సోమవారం ఉదయం అసోసియేషన్లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశామన్నారు. బార్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు తుల గంగాధర్, ఎర్రం గణపతి, పరుచూరి శ్రీధర్, వెంకట్రమణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఇలా ఉండగా న్యాయవాదిపై దాడి కేసులో ముగ్గురిపై కేసు. నిజామాబాద్ నేర విభాగం 2వ ఠాణా పరిధిలో న్యాయవాదిపై దాడి చేసిన ఘటనలో ముగ్గురిపై కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. నగరంలోని పులాంగ్ వాసి న్యాయవాది ఖాసింకు ఖిల్లా రోడ్డులో సొంత మడిగె ఉంది. దాన్ని అమ్మాలని ఆ ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అర్షదా ఖాన్, ముజఫర్ ఖాన్, ముజాహద్ ఖాన్లు కొంతకాలంగా న్యాయవాదిని బలవంతం చేశారు. ఆదివారం రాత్రి అర్షదా ఖాన్ అతని 2 కొడుకులు ఖాసిం కార్యాలయానికి వెళ్లి గొడవకు దిగి దాడి చేశారు. బాధితుడి కుమారుడు ఖలీద్ ఫిర్యాదుతో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్ఓ యాసీర్ అరాఫత్ తెలిపారు. జగన్ నిజామాబాద్ నగరంలో రౌడీ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా, ఇవాళ గుండాలు ఇవాళ నిజామాబాద్లో శాంతి భద్రతలను కాపాడంలో ప్రభుత్వం ఒక నిర్లక్ష్య వైఖరికి నిరసన. ఇవాళ నిజామాబాద్లో సీనియర్ అడ్వకేట్ ఆయన ఆఫీస్ పైన ఇవాళ రౌడీలు అయితే ముఖ్యంగా అధికార పార్టీ అందరూ రౌడీలు మాఫియా ఉన్నారో దాడి చేసి ఆయనపై హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. ఈ హత్యలు మేము తీవ్రంగా ఖండిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా మేము ఖండిస్తా ఉన్నాము. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే హోంమంత్రి కావచ్చు, సిపి గారు తక్షణం చర్య తీసుకోవాలా. నిజామాబాద్ న్యాయవాదుల పట్ల రక్షణ కల్పించాలా. ఇందుకు బాధ్యులైన దుండగులు రౌడీ షీటర్లను వాళ్ళపై తక్షణమే అరెస్ట్ చేసి హత్యాయత్నం కేసులు నమోదు చేసే వరకు వారిని అరెస్ట్ చేసేందుకు మా ఆందోళన ఉధృతంగా చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన ఉధృతం చేస్తాం. ముఖ్యంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అధికారంగా వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ తరుణంలో చూసినటువంటి న్యాయవాదులపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. న్యాయవాదులపై దాడులను నిరసిస్తూ మేము రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఫెడరేషన్ కావచ్చు, బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కూడా ఉద్యమం చేస్తున్నాము. తక్షణమే ఒక ప్రత్యేక రక్షణ చట్టాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము. నిజామాబాద్ నగరంలో తక్షణమే శాంతి భద్రతలు కాపాడే బాధ్యత పోలీస్ యంత్రాంగం అయింది. ఇప్పటికైనా అవన్నీ అరెస్ట్ చేసే వరకు మా ఉద్యమం కొనసాగుద్ది.